కొద్దిగా వెనకాలంటారు తమ్ముడు, కొద్దిగా గణేష్ అడ్బక్ వెళ్ళిపో. రాజేంద్ర ఇటు వచ్చి తమ్ముడు అటు జాగ్రత్త. ఓకే బాగా ఉండరు జవాన్ వచ్చి కిందకి లాస్ట్ లో తీసుకుంటారులే. ఓకే మీ ఇద్దరులో ఒకరు వచ్చేసి మారి కొట్టండి. మీరిద్దరు వచ్చారు, ఇంకా లాస్ట్ లో తీసుకుంటాం. అని ఉంటే వాళ్ళు కాసేపు మీతో గడుపుతాం కానీ మరి వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయింది. యాక్చువల్ మధ్యాహ్నం వరకు మీతో ఉంటే మధ్యాహ్నం ముందు దండ అయ్యింది ఫస్ట్ సాల్ వేసి దెబ్బ వేస్తాం సార్. ఒక్కడ వెళ్ళి ఆడు మారండి ఫోటోలు. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మా ఘనమైనటువంటి దేవరాపల్లి విద్యార్థులు, బ్రహ్మాండమైన ప్రియ శిష్యులు మంచి ఉన్నతమైన ఉత్తమమైన మార్గంలో ఉంటూ గురువు గారిని గుర్తుంచుకొని సనాతన ధర్మాన్ని నిలబెట్టాలనేందుకు ఈ రోజు వచ్చి మమ్మల్ని సత్కరించగా భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధితో బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా వారిని దీవిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వాళ్ళకి అందజేస్తున్నాం. ఫస్ట్ మీ మనస్సు పెద్దది, మీ మనస్సు సైజు పెద్దది చాలు. వీడియో రికార్డ్ అవుతుంది, ఫోటోలు తీయట్లేదు. ఫోటో కొట్టి ప్రతి గురువు మీరు అందరం మేడం గారు ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళ్ళద్దులు పెట్టుకోండి మేషర్ చాలా ఎక్కువ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల డాక్టర్ రాజశేఖర్ రాశారు. పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ కలయిక 10th బ్యాచ్ 95 సమ్మేళనం 4th డిసెంబర్ 2000. చాలా బ్రహ్మాండం. బెస్ట్ మెమోరియల్ అవార్డ్ 2025 ఆంధ్రప్రదేశ్. చాలా బాగుంది. దేవరాపల్లి డిగ్రీలు కొట్టించామా? చెప్పా ఉంటుంది మధ్యలో పెట్టండి సార్, మొహం కనిపించట్లేదు. కనిపిస్తుంది. ఈ కంగారు పోలేదురా నీకు. మేషర్ కరెక్ట్గా కొట్టండి మేషర్ అని. మీరు కొట్టాలి, మీరు చూడాలి మేషరు. ఆరు మమ్మల్ని కొట్టడం కాదు మేషరు, ఆడ అల్లరి ఎక్కువైపోతుంది. ఇంట్లో కూడా అంతే. నేను వెళ్తాను. వీడియో చేయండి బాబు, వీడియో కన్నా ఫోటోలో బెస్ట్. రెండు అవుతాయి, రెండు క్లిక్ చేస్తాను. రెండు అవుతాయి స్నాప్స్ అవుతున్నాయి కదా. మా చిన్నప్పుడు మీకు తెలుసు అందుకనే
ఆ మనసులో మీకు ఒక ఏదైతే బీపీ నా బండగా మీకు అనుకూలంగా ఉన్నదో దొండగా ఈ భూలోకంలో నిజంగా ప్రతి గురువు పొందవలసినటువంటి బ్రహ్మాండమైనటువంటి రుణం తీర్చుకునే శిష్యులు మీకు భగవంతుడు ఆయుర్వేద ఉన్నతమైన పరిస్థితులు ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఆయన గురువు గాను. చాలా సంతోషం. మా పిల్లలకన్నా ఎక్కువగా చాలా ఎక్కువగా బ్రహ్మాండంగా నిజంగా ఎప్పటికైనా సరే గోత్రాభివృద్ధి వస్తూ వంశాభివృద్ధి వస్తూ ఉత్తమైన స్థితిలో ఉండాలని మరీ మరీ కోరుకుంటానన్నా. సనాతన ధర్మంలో గురుకులము అంటే గురువులు శిష్యుల సంబంధం చెప్పారు. విద్య ఏర్పాటు చేయాలో నాకైతే అర్థం కాలేదు. నా మనసు మాత్రం ఉప్పి తగ్గిపోయిపోతుంది. మనం దేవరాపిల్లి గురుకులం తెలుగు గుడికి వెళ్ళిపోయాం. అరే ఇచ్చుడ్రా రాజా బాబు ఇచ్చాడరా చిన్నది అనుకుంటారా దేవా అని పొట్టోడు మూసినామని అందరూ వస్తున్నారు. వస్తున్నా సార్. ఓకే గణేష్ వెళ్ళారా నల్ల సరికి నాకి ఎక్కువ. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తాను. సృష్టిలో అన్నిటికన్నా ఎక్కువ నడిపితే నాయకుడు ఉంది. శ్రీకృష్ణుడు శ్రీరాముడు అన్ని నడుపులోనే ఉంది. రవణి మొఖం కనపడలేదురా. రవణి కొద్ది ముఖం ముందుగా అలా నుంచో. ఓకే మరి గురువుల రుణం ఎంతైనా మనం తీర్చుకోలేం. కాకపోతే మరి చాలా ఆనందంగా ఉంది. 1984లో ఎన్టీ రామారావు చేత ఏర్పడిన సాంఘిక సంక్షేమ గురుకులంలో మీరు నా విద్యార్థులను నా జన్మ ధన్యమైంది, నా జన్మ సార్థకత చెందింది. నిజంగా భారతీయ సంస్కృతిలోని సంప్రదాయంలోని విద్యాలయాల్లో మీలాంటి గురువులు మీలాంటి శిష్యులు ఉండాలి. చాలా నా జన్మ ధన్యమైంది, చరితార్థమైంది. 1984లో మన తెలుగుపూడి గురుకుల పాఠశాలలో ఒక ఇంట్లోని తల్లి తండ్రితో పాటు పిల్లలు ఎలా ఉంటారో అలాగే ఇవాళకి ఉన్నారు. మీ కుటుంబం నిరంతరం కూడా భగవంతుడు మంచి శ్రేయస్సును కలిగించి ఉన్నతి తెచ్చి గురుకుల పాఠశాలలో చదువుకున్న గురువులు శిష్యులు తాలూకా ఆదర్శం ఇలా ఉంటుందని ప్రపంచానికి తెలియపరిచినటువంటి మీ తాలూకా ఘన చరిత్ర నిరంతరం కూడా మనం చూసి ఆదర్శంగా ప్రపంచం నేర్చుకోవాలి. సనాతన ధర్మంలో గురు శిష్య సంబంధం నిరంతరం నిలబడాలి. గురు శిష్య సంబంధంలో విద్య మాత్రమే ప్రేరేపించగలదు, విద్య మాత్రం ఉన్నతులను చేయగలదు అనేటువంటి విషయాన్ని నిరూపించి మీ రుణం తీర్చుకున్నందుకు మా రుణం తీర్చుకున్నందుకు మేము మీకు చెప్పి ఇంత గొప్ప వాళ్ళని చేసినందుకు మా జన్మ చరితార్థమైందని చాలా బ్రహ్మాండంగా సంతోషిస్తున్నాం బాబు. మీ అందరికీ కూడా బ్రహ్మాశీర్వచనం. మీ అందరికీ బ్రహ్మాశీర్వచనం. గురువులు అయినటువంటి డాక్టర్ పి రాజశేఖర మాస్టర్ మన మ్యాథ్స్ సార్ గారికి మేడం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మాకు తల్లిదండ్రులు జ్ఞానం ఇచ్చారు సార్. తర్వాత మేము అక్కడ జాయిన్ అయిన తర్వాత మీరు మాకు విద్యను ఇచ్చారు. విద్యను ఇచ్చి ఈరోజు మేము ఒక ఉన్నత స్థానానికి వెళ్ళడానికి తోడ్పడినటువంటి గురువర్యులకి ఎప్పుడు కూడా మా దర్శవలసి నమస్కరిస్తాము. మీ అందరూ కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. నిజంగా ఇవాళ గురుస్థానంలో కొంతమంది ఉండి కూడా శిష్యులుగా గురువు దగ్గర మీరు ఎంత చక్కటి బ్రహ్మాండమైనటువంటి గురువుని సన్మానిస్తారంటే గొప్పగా చేస్తారంటే నా జన్మ ధన్యమైంది. ఈ జీవితంలో ప్రతి గురువు జన్మ ధన్యమైందని నేను చెప్తున్నాను. మీలాంటి శిష్యులు ఉండాలి. రిటైర్మెంట్ ఫంక్షన్